హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి అఖండ 2 టోటల్ కలెక్షను, అదేవిధంగా యుఎస్లో ఎంత వచ్చింది, మన ఇండియాలో ఎంత వచ్చింది అన్నీ ఒకసారి చూద్దాం. డే 1 ఎంత వచ్చింది ఇంపార్టెంట్గా. అంటే చాలామంది మన సీరియల్తో పోలుస్తున్నారు కదా, డే 1 కూడా ఎంత వచ్చిందో చెప్తాం ఒకసారి. అఖండ 2 వచ్చి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 196 కోట్లు గ్రాస్ రావడం జరిగిందండి. 196 కోట్ల అక్షరాల షేర్ వచ్చి 105 కోట్లు పైకి వచ్చింది. అంటే ఏంటంటే ఇవి తక్కువ షేర్ కాబట్టి కౌంట్ చేయట్లేదు, అందుకే 105 నెంబర్ వదిలేసారు. అలాగా సినీ వర్గాలు అది థియేటర్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారా, తీసుకుండేలాగా 105 కోట్లు ఇంకా ఫిక్స్ అయ్యారు. అలా అంతకని లెక్క పెట్టలేదు. గ్రాస్ షేర్ వచ్చి గ్రాస్ లెక్క పెట్టాలి కాబట్టి గ్రాస్ లెక్క పెడుతున్నారు. ఈ విధంగా అఖండ 2 టోటల్ కలెక్షన్ వరల్డ్ వైడ్గా ఎలా ఉంది. డే 1 వచ్చి ప్రీమియర్ చూద్దామండి. డే 1 వచ్చి అక్షరాల 23 కోట్లు షేరు, 46 కోట్లు గ్రాసు డే 1. ప్రీమియర్ వచ్చి 15 కోట్లు గ్రాసు, 9 కోట్లు షేర్ వచ్చిందండి. ఈ విధంగా దాదాపు 31 పైగా, ఇవి 23, ఇది 9, 32 కోట్లు ఫస్ట్ రోజు షేర్ రావడం జరిగింది అఖండ 2. గ్రాస్ వచ్చి 61 వచ్చింది. అయినా సరే నిర్మాతలు తక్కువ చేసి చూపించారు. అయినా మరి సినీ వర్గాల వెబ్సైట్లు ఉంటాయి కదా, మరి అవి లెక్క పెడతాయి కదా, అవి లెక్క పెట్టాయి. అయితే ఇందులో ప్రీమియర్స్కి గ్రాస్ లెక్క పెట్టరు కాబట్టి ఓన్లీ షేర్ లెక్క పెట్టి 46, 9, 54, 55 కోట్లు అక్షరాల ఫస్ట్ డే గ్రాస్ రావడం జరిగింది అఖండ 2. షేర్ వచ్చి 31 కోట్లు రావడం జరిగింది. నెట్ అంటే ప్రొడ్యూసర్కి అందేది నెట్ కలెక్షన్ వచ్చి 31 కోట్లు షేర్ రావడం జరిగింది. జిఎస్టీలు ఇవన్నీ తీసి ఇవేం లెక్క పెట్టలేదు. హైక్స్ ఏమి కూడా అఖండ 2 వేయలేదు. ఇవన్నీ వేసుకుంటే దాదాపుగా 34 కోట్లు షేర్ వస్తుంది డే 1. వేయలే అంటే ప్రొడ్యూసర్ మంచివాళ్ళు కాక మన కర్మకద్దు ఏం లెక్కలు చెప్పలే. ప్రొడ్యూసర్లు ఎప్పటికప్పుడు పోస్టర్లు వేసి ఉంటాయి. ఈ సినిమా మరోలో ఇప్పుడు కూడా సంక్రాంతి బరిలో ఉండు అఖండ 2. ఎందుకంటే ఇది హిందూ ధర్మం సినిమా. హిందువులు ఈ రోజులో ప్రతి ఒక్కరు హిందువులు ఎక్కడికక్కడ సంఘాలు పెట్టుకుని ఎక్కడికక్కడ ధర్నాలు ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే ధర్నాలు చేసి హిందువులకి ఏం కావాలో అది సంపాదించే వరకు పట్టుదలతో ఉంటున్నారు. అది ఈరోజు హిందూ ధర్మం అంత స్ట్రాంగ్గా ఉంది. కారణం మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు. అలాంటి సమయంలో ఈ అఖండ 2 వచ్చింది. అఖండ 2 ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలతో నడుమ సినిమా రిలీజ్ అయింది. ఈ లోపల మాఫియా బ్యాచ్ నిర్మాతలకు ఉన్న కొన్ని బకాయిలు ఇవన్నీ సినిమాకి నెగిటివ్గా మారిపోయి సినిమా కొద్దిగా దెబ్బ అవడానికి కారణాలు అయ్యాయి. అంతేగాని అఖండ 2 సినిమా ఈ సినీ వర్గాలలో ఉన్న ట్రేడ్ పండితుడు ఒక్కడి చేత కూడా సినిమా ఫ్లాప్ కానీ యావరేజ్ కూడా చెప్పలేదు. ప్రతి ఒక్కరు క్లీన్ ఇట్ అని చెప్తున్నారు. కానీ మాఫియా బ్యాచ్ మాత్రం కేవలం 70 కోట్లు వేసింది షేర్. కేవలం ఇది T2B లైవ్ వర్డ్
వీడు బాగా నందమూరి వంశం అంటానే ఎక్కడ లేని ఎనర్జీ తెచ్చుకుండి తక్కువ చేసి చూపించాడు. మరి ఇవాళ చూడు, ఇవాళ మనశంకర వరప్రసాద్ వాడి కలసం గమనించండి. ఇక్కడ సినీ వర్గాలకి వచ్చే దానికన్నా డబల్ లెక్క పెడతాడు. మరి వీటికి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది కలసలో? మనశంకర్ ఈ మాఫియా బ్యాచ్కి, ఎమ్మ బ్యాచ్కి, ఎమ్మ మాఫియాకి సినిమాలు మాత్రం కలసలు ఎక్కడి నుంచో లెక్క పెట్టడానికి ఇక్కడికి వచ్చేస్తున్నాయి. నందమూరి హీరోలకు మాత్రం రావు. ఇలాంటి వాళ్ళని మనం ఖండించాలి. ఇది నందమూరి సినిమా అన్నగా భావించాలి నేను. అఖండ 2 అన్నది ఒక హిందూ ధర్మం సినిమాగా చూశాను నేను. నేను బాలయ్య అభిమానినైనా సరే ఒక హిందూ ధర్మంగా చూశాను నేను. సినిమా సూపర్ తీశారు. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ అయ్యి అలాంటి సినిమాని కుట్రలు పొందారు. అంటే బాలకృష్ణ గారు హీరో అన్న ఇదే సినిమా ఏదో ఏ హీరో తీసినా సినిమాలు జాకిలేసి లేపును. వాడికి నప్పకపోయినా సినిమా జాకిలేసి లేపుతారు. టాలీవుడ్లో ప్రతిదానికి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ ఈజ్ వన్ డే. ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది. దాని గురించి నందమూరి అభిమానులు వెయిటింగ్ చేస్తున్నాం. చూద్దాం. ఒక్కొక్కడికి ముందు ముసలాం పండుగ. థ్యాంక్ యూ వెరీ మచ్.